తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి రేపు కొత్త పెన్షన్‌లకు సంబంధించిన, అలాగే పాత పెన్షన్‌లకు సంబంధించిన రేపు 13 జిల్లాల నుంచి మనకి 18 జిల్లాలలో కొత్త పెన్షన్‌ల పంపిణీ అనేది ప్రారంభం అవుతుందని గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక అధికారులకు ఆదేశాలు మరియు సర్వం సిద్ధమని ఈ కొత్త పెన్షన్ల కోసం అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది గంట క్రితం. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీడియోలో మీకైతే అందిస్తాను. అదేవిధంగా ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వారికి, అలాగే పాత పెన్షన్ల కోసం పెండింగ్లో ఉన్న పెన్షన్లు, కట్టైన పెన్షన్లు, వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు ఎంతోమంది ఉన్నారు. సో అటువంటి వారందరికీ కావాల్సిన 2 లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో మీకైతే అందిస్తాను. సో దాన్ని తెలుసుకుంటే మీకు కొత్త పెన్షన్లు ఎప్పుడు అందజేస్తారు, మీకు తొందరగా రావాలంటే ఏం చేయాలి, అలాగే కట్టైన పెన్షన్లు డబ్బులు కూడా మీకు తొందరగా రావాలంటే ఏం చేయాలి అన్న దానిపై మీకు ఒక పూర్తి స్పష్టత అనేది రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకోసం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో సో అప్పుడే మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తొందరగా రావాలంటే, మీకే తొందరగా ఫస్ట్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇక ఈ వీడియోని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. అలాగే మనం న్యూస్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తెలంగాణ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తొందరలో మనకి కొత్త పెన్షన్లు అందజేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఏదైతే గత ప్రభుత్వం పెట్టిన పథకాల ప్రకారం గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అనర్హులకు కాకుండా ఓన్లీ అర్హులకు మాత్రమే ఈ పెన్షన్లు అందజేసే విధంగా, అలాగే నెలకు తనిఖీలు చేస్తూ ఈ కొత్త పెన్షన్లు అనేది ఎలా పంచాలి, ఎలా జమ చేయాలి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో అనే ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి ఓన్లీ అర్హులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగా, అదేవిధంగా ఎవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక రేపు ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారంటే మనకి ఒక జిల్లా నుంచి మొదలుకొని మనకి 18 జిల్లాలలో రంగారెడ్డి, కరీంనగర్, హైదరాబాద్, సంగారెడ్డి, మనకి ఇటువంటి జిల్లాలలోనైతే మొదటిగానైతే ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తారంట. సో దీని తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు జమ చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో మనకి ఈ నెలలో పాత పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా రేపు పంచబోయే, రేపు జమ చేసే పెన్షన్లలో కూడా మనకి పాత పెన్షన్లే జమ చేస్తున్నట్టుగా అప్డేటు. ఎందుకంటే ఇప్పటివరకు జమ చేసిన పెన్షన్ జిల్లాలలో మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసి చెప్పడం అయితే జరిగింది పాత పెన్షన్లు ఇస్తున్నారని. సో దీన్ని బట్టి మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లు ఇస్తున్నారంట. జనవరి మొదటి వారం లేదంటే జనవరి చివరి వారంలో మనకి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక ఈ కొత్త పెన్షన్ల పైన మనకి ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది ఇంకానైతే రాలేదు. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకైతే అందజేస్తాను. కానీ ఇప్పటివరకు ఉన్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరి మొదటి వారం లేదంటే జనవరి చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక పాత పెన్షన్లు రేపు అన్ని జిల్లాలలో జమ చేస్తున్నారంట. రేపు ఈ టైం వరకల్లా మనకి ప్రతి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది అలాగే పాత పెన్షన్లు అనేది జమ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.